హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇంకో కొత్త వీడియోతో వచ్చేసానండి. నేను వాడే నా ఫేస్ ప్రొడక్ట్స్ అన్నీ మీకు చూపిద్దామని తెచ్చాను. నాకు బాగా హెల్ప్ అయ్యి నాకు బాగా పనిచేసినాయి. ఎవరెవరైతే కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇంట్లో కుకింగ్ అది చేసే ఉమెన్కి కానివ్వండి, లేదా నైట్ డ్యూటీస్ చేసి డార్క్ సర్కిల్స్ అయ్యి వచ్చాయి, అవన్నీ తగ్గించుకోవడం ఎలా, ప్రోడక్ట్స్ ఏంటి అని కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నవాళ్ళు అందరికీ నేను వాడి నాకు పనిచేసిన ప్రోడక్ట్స్ అయితే తెచ్చాను. ఇదే స్పాన్సర్షిప్ కాదండి, ఏ కొలాబరేషన్ వీడియోస్ అయితే కాదు. నేను వాడిన ప్రోడక్ట్స్ నాకు బాగా పనిచేసినాయి, నేను 1 month వాడి ట్రై చేసిన తర్వాత ఇవి నాకు పనిచేస్తున్నాయి అన్నప్పుడే నేను మీకు తీసుకొచ్చాను. సో ఇదేమీ ఏదో స్పాన్సర్షిప్ వీడియో ఏమో అన్న ఇది అనుకోకండి. జస్ట్ నాకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ మీకు షేర్ చేసి మీకు హెల్ప్ అవుతుందని నేను ట్రై చేస్తున్నాను, అంతకు మించి ఇంకేం లేదు. సో వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను చూపించే ఫస్ట్ ప్రోడక్ట్ అయితే నేను వాడిన సన్ స్క్రీన్ అండి. ఇది డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసే సన్ స్క్రీన్. ఎవరైనా లైక్ కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇంట్లో కుకింగ్ చేసే హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఎవరైనా ఇది వాడచ్చు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు లైక్ సన్ స్క్రీన్ ఎవ్రీ 2-3 hours అప్లై చేయాలి, లేదా మా ఫేస్ ట్యాన్ అయిపోతుంది, మేము అలా అప్లై చేయలేము ఎందుకంటే మేము కాలేజ్లో ఉంటాం లేదా ఆఫీస్లో ఉంటాం అది అని అనుకుంటారు. కానీ నేను ట్రై చేసినంత వరకు నాకు ఇది హోల్ డే అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది. హోల్ డే నేను ట్యాన్ అవ్వడం అనేది అయితే అవ్వట్లేదు నాకు. అండ్ ఇది కాస్ట్ వచ్చి అరౌండ్ 500 to 600 లోపు ఉంటుంది. అండ్ ఎవరైనా ఈ ప్రోడక్ట్ అయితే వాడాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు కుకింగ్కి వెళ్ళక ముందు ఇది ఫేస్కి అప్లై చేసుకుని వాడితే వాళ్ళ ఫేస్ కూడా ట్యాన్ అవ్వకుండా ఉంటుంది. పిగ్మెంటేషన్ ఫ్యూచర్లో రాకుండా అయితే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కుకింగ్ కానివ్వండి, ఎక్కువ సన్ ఎక్స్పోజ్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ ఫ్యూచర్లో పిగ్మెంటేషన్కి లీడ్ చేస్తాయి. సో అవి అవ్వకుండా హెల్ప్ చేస్తుంది ఇది. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. రోజంతా ఫేస్కి ఒక ఫ్రెష్ లుక్ అనేది అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇది ఒక టింటెడ్ సన్ స్క్రీన్, సో మీకు ఫ్రెష్ లుక్ అనేది ఉండడం కూడా ఇంకో హెల్ప్ఫుల్ థింగ్ కదా. ఎప్పటికప్పుడు టచ్అప్ చేసుకోవాల్సిన పని ఉండదు, ఏది అవసరం లేదు, రోజంతా ఫ్రెష్గా అయితే కనపడుతుంది. సో ఇదైతే నా ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ది నాకు ఇంకో ఇంపార్టెంట్ బాగా నచ్చిన ప్రోడక్ట్ అయితే గ్లైకోసిక్స్ అండి. ఇది గ్లైకోలిక్ యాసిడ్ 6%. ఇది ఎవరైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయి లేదా హైపోపిగ్మెంటేషన్తో బాధపడుతున్నాం అన్న వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ క్రీమ్. నాకు స్పెసిఫిక్గా అయితే డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ. నేను ఎక్కువ ల్యాప్టాప్స్ అవి చూడడం కానివ్వండి, స్టడీ వల్ల అది డార్క్ సర్కిల్స్ అయితే చాలా ఎక్కువ వచ్చేసాయి. సో ఆ డార్క్ సర్కిల్స్ అండ్ ఫేస్ మీద యాక్నే వచ్చి తగ్గిన తర్వాత స్పాట్స్ ఉండిపోతాయి కదా, బ్లాక్ స్పాట్స్ అనేవి, డార్క్ స్పాట్స్, అవన్నీ కూడా ఇది 1 month వాడితే నాకు చాలా వరకు డిఫరెన్స్ అయితే కనపడింది. చాలా లైటెన్ అయినాయి. ఇది కూడా ఒక డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన ప్రోడక్టే. సో నేను ట్రై చేయకుండా మీకు బ్లైండ్గా అయితే చెప్పట్లేదు. నాకు పర్సనల్గా చాలా నచ్చి వర్క్ అవుతున్నాయి. ఇంకెవరైనా కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా ఈ డార్క్ స్పాట్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇదే స్పాన్సర్డ్ వీడియో కాదు. నాకు నచ్చిన ప్రోడక్ట్స్, నేను ట్రై చేసిన ప్రోడక్ట్స్ మీ అందరికీ సజెస్ట్ చేయడం కోసం నేను చెప్తున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది, లైక్ చాలాసార్లు మీరు చూసే ఉండొచ్చు గ్లైకోసిక్స్ గురించి కానివ్వండి, ఫేస్ గార్డు గురించి కానీ మీకు డౌట్ ఉండొచ్చు ఇంకా. సో నేను కూడా వాడాను, నేను 1 month వాడిన తర్వాతే మీకు పెడుతున్నాను. ఇవన్నీ మీకు లోకల్ ఫార్మసీస్లో అంటే మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది. నేనైతే ఈ రెండు అపోలోలో తీసుకున్నాను. అదైతే 500 to 600 ఉంటుంది, ఇదైతే 200-210 ఉంటుంది. నేను అపోలోలో తీసుకున్నాను. అండ్ ఇది రాసుకుని ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదండి. ఇది నైట్ టైం రాసుకోవాల్సిన క్రీమ్. ఇది పడుకునే ముందు ఫేస్ వాష్ చేసేసుకుని, ఇది మీకు ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియాస్లో రాసేసుకుని నైట్ పడుకుని
మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఇది ఉండగా మాత్రం కిచెన్లోకి కానీ సన్కి కానీ ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలా అయితే మీ హైపర్ పిగ్మెంటేషన్ అయ్యి తగ్గవు. ఎందుకంటే ఇది గ్లైకాలిక్ యాసిడ్ 6%. ఇది సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. మెయిన్ థింగ్ అది, వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ మీరు ఫాలో అవ్వాల్సింది, ఒకవేళ ఇది ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటుంటే. అండ్ ఇది కంపల్సరీ ట్రై చేయండి. నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను వర్క్ అవుతుందని. ఎందుకంటే నాకు వర్క్ అయింది. నాకు చాలా ఎక్కువ డార్క్ సర్కిల్స్ అండ్ డార్క్ స్పాట్స్ అవన్నీ నాకు ఇప్పుడు లైటన్ అయినాయి 1 month వాడిన తర్వాత. సో వెంటనే అయితే రిజల్ట్ వచ్చేస్తుందని అయితే అనుకోకండి. 1 week ట్రై చేసి చూడండి, మీకు మినిమం రిజల్ట్ అయితే కనపడుతుంది. లైట్గా లైటన్ అయినట్టు అది తెలుస్తుంది మీకు. ఈ రెండు నేను ఇప్పుడు ఫస్ట్ చూపించిన ఈ 2 products అనేవి చాలా ఇంపార్టెంట్ నేను చూపించే వీడియోలో. నెక్స్ట్ వచ్చే మిగిలిన ప్రోడక్ట్స్ అయితే మాత్రం నేను పర్సనల్గా వాడేవి. ఈ రెండు అందరికీ పనిచేస్తాయని మాత్రం నేను ఫిక్స్గా అయితే చెప్పగలను. నెక్స్ట్ నేను వాడే ఫేస్ వాష్ అండి. నాకు ఎక్కువ లోరియల్ పడుతుంది, సో నేను లోరియల్ ప్రిఫర్ చేస్తాను. సో ఇది కూడా గ్లైకాలిక్ యాసిడే. లోరియల్ నాకు లోరియల్ పడింది. గ్లైకాలిక్ యాసిడ్ 1% గ్లైకాలిక్ యాసిడ్ ఇది. నేను ఇది వాడతాను. మీకు ఇది ఏదైనా మీకు పడే ఫేస్ వాష్ కానీ అయ్యి ఉంటే మీరు అవి వాడుకోవచ్చు పర్సనల్గా. బట్ గ్లైకాలిక్ యాసిడ్ నేను వాడుతున్నాను కాబట్టి, ఆ గ్లైకో-6 ఇవన్నీ గ్లైకాలిక్ యాసిడ్ బేస్డ్ కాబట్టి నేను పర్సనల్గా ఇది వాడుతాను. లోరియల్ పడని వాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేము. సో మీకు ఏదైనా పడేది ఉంటే దాంతోనే కంటిన్యూ అవ్వండి. బట్ నేను చూపించిన ఫస్ట్ 2 products అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూపించే ఈ 2 జస్ట్ నేను వాడే ప్రోడక్ట్స్, గ్లైకాలిక్ యాసిడ్ బేస్డ్ మీద నేను చూపిస్తున్నాను. మీరు ట్రై చేయాలనుకున్న ట్రై చేయొచ్చు, లేదా మీరు ఆల్రెడీ మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, మా ఫేస్కి అయ్యే సూట్ అవుతాయి అనుకుంటే అయ్యే కంటిన్యూ అవ్వండి, అస్సలు ప్రాబ్లం లేదు. ఇదైతే నేను వాడే గ్లైకాలిక్ యాసిడ్ ఫేస్ వాష్. ఇది గ్లైకో బ్రైట్ గ్లోయింగ్ డైలీ క్లెన్జర్ ఇది. అండ్ నెక్స్ట్ అయితే నేను వాడే సెరమ్ అండి. ఇది కూడా లోరియల్ వాడితే. ఇది 1% గ్లైకాలిక్ యాసిడ్ సిరమ్ ఇది. నేను ఫస్ట్ నా మార్నింగ్ రొటీన్లో ఇది, నా ఫేస్ వాష్ ఇది అండ్ సన్ స్క్రీన్ అనేది ఉంటుంది. నాకు ఎక్కువ లోరియల్ ప్రోడక్ట్స్ అనేవి అయితే బాగా పడతాయండి. మీకు పడతాయి లేదో నేను చెప్పలేను, ఎందుకంటే నేను ట్రై చేసి నాకు లోరియల్ పడుతుందని లోరియల్ వాడుతున్నాను. అండ్ ఇది 1% గ్లైకాలిక్ యాసిడ్ కాబట్టి, ఇది కూడా గ్లైకాలిక్ యాసిడ్ బేస్డ్ కాబట్టి హెల్ప్ అవుతుందని చెప్పడం తప్ప ఇంకేం కాదు. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. మీకు కావాలంటే ఈ ప్రోడక్ట్స్ అన్నిటికి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ మీరు ఫార్మసీస్ కానీ వెళ్ళి కొనలేము అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నేను అమెజాన్ లింక్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్ 2 పెడతాను. సో ట్రై చేయండి. ఇది గ్లైకాలిక్ యాసిడ్ 30 ml. ఇది మీకు కావాలంటే 15 ml కూడా ఉంటుంది. ట్రై చేయాలనుకుంటే 15 ml ఇది కూడా ట్రై చేయవచ్చు. సో నేను ఈరోజు చూపించిన ప్రోడక్ట్స్ అయితే ఈ 4. బట్ మెయిన్ అయితే ఈ 4లో ఈ 2 అండి, సన్ స్క్రీన్ అండ్ గ్లైకో-6. ఈ 2 నా పర్సనల్ ఒపీనియన్. బట్ అయితే మీ అందరికీ కూడా వర్క్ అవుతాయని నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. గ్లైకో-6 అండ్ ఫేస్ గార్డ్ SPF 50. ఈ 2 నా పర్సనల్ ఫేవరెట్స్ ఇవి. అండ్ కిచెన్లో వెళ్ళే వాళ్ళు, ఎండలో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే వాడండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ స్కిన్ ప్రాబ్లం లేకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో అది హైపర్ పిగ్మెంటేషన్కి లీడ్ అవుతుంది. సో అవి రాకుండా చూసుకోండి. ఇదన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఎవరైనా వాడితే మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. That's all for today.